గాయ్స్, వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేసుకోండి. రండి ఈ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ గురించిన న్యూసే చాలా వైరల్గా పోతా ఉంది. లాస్ట్ ఎపిసోడ్లో కానీ హీరోయిన్ నటించబోయే మూవీలో అయితే మెయిన్ లీడ్గా యాక్టింగ్ చేయబోయేవాడు కానీ నిలిచిపోయి ఉంటాడు కదా. అందువల్లే హీరోయిన్కి అయితే టాలెంటే లేదు, తనకి నటించడమే రాదు. తను కానీ రికమెండేషన్లోనే ఈ పొజిషన్కి వచ్చింది, అది ఇది అనేసి హీరోయిన్ గురించిన తప్పు న్యూస్ అంతా వెళ్తూ ఉంటుంది. దానివల్ల అయితే హీరోయిన్ కానీ చాలా మనసు విరిగిపోయి అయితే ప్రాక్టీస్లో కానీ దిగేసింది అనమాట. రాత్రి పగలు అనేసి ప్రాక్టీసే చేస్తూ ఉంటుందా. అమ్మ అసిస్టెంట్ కానీ వచ్చి నిన్ను నువ్వే కాయపరుచుకునేసి ఎందుకు ఇంతగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నావో ఆపు అన్నా కానీ హీరోయిన్ అయితే ఆపెట్టలేదు. సరేరా ఇక్కడ వద్దు, వేరే ప్లేస్కి తీసుకొని వెళ్తాను అనేసి అమ్మ అసిస్టెంట్ కానీ తను అయితే ఇంటికి కానీ పిలుచుకొని వచ్చేస్తుంది. ఇక్కడికి ఎందుకు పిలుచుకొని వచ్చారు అనేసి కానీ హీరోయిన్ అడుగుతుందా. దానికి తను కానీ చెప్తుంది, ఇదిగో చూడు, నిన్ను నువ్వు గాయపరుచుకునేసి రెస్టే లేకుండా ప్రాక్టీస్ చేస్తా ఉన్నావు అనుకో, రేపు ప్రాక్టీస్ చేయాల్సిన టైంలో కానీ నీ వల్ల అయితే ప్రాక్టీసే చేయను కాదు. అది కాకుండా నువ్వు ఇలాంటి చెత్త న్యూస్లంతా చూడడం ఆపేసి కొంచెం రెస్ట్ తీసుకునేసి దేంట్లో కాన్సన్ట్రేట్ చేయాలో అందులో చేయి అనేసి కానీ తనైతే తనకి అడ్వైస్ చేసి కానీ హీరోయిన్ అయితే బయటికి పంపిస్తుంది. హీరోయిన్ కానీ వస్తా ఉన్నప్పుడు అయితే అక్కడికి ఎక్స్ గానీ వచ్చేస్తాడనమాట. అలాగైనా హీరోయిన్ యొక్క మనసును అయితే మార్చేసి తనని కానీ ఈ మూవీ నుంచి నిలబెట్టేయాలనేసి వీడి యొక్క ప్లాన్. వీడు కానీ వచ్చి చెప్తా అంటాడు, ఇదిగో చూడు, ఈ ప్రజలు చెప్పే మాటలను అయితే నువ్వు భరించలేవు, నువ్వు కానీ నిలిచిపో అంటాడు. నీకైతే నా గురించి ఏమీ తెలీదు, నోరు మూయి అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. నేను నీ మంచి కోసమే చెప్తా ఉన్నాను, అయినా నువ్వు ఈ దారిలో వెళ్ళే నీ యొక్క డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు అయితే నీకు అందరూ కానీ సపోర్ట్ చేస్తున్నట్టే నీకు అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత నువ్వు కానీ వాళ్ళకైతే బర్డెన్ గా అనిపిస్తావో అప్పుడైతే నిన్ను వదిలేస్తారు, ఆ తర్వాత నువ్వే కష్టపడాల్సి ఉంటుంది అనేసి కానీ చెప్తాడా. ఎలాగా, నేను నీకు బర్డెన్ గా అనిపించానే అలాగా అనేసి కానీ హీరోయిన్ అడుగుతుంది. అయినా నువ్వు హీరో గురించి ఏమనుకుంటున్నావు, వాడు నీకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు, వాడైతే సూపర్ అనేసే కదా అనుకుంటున్నావు. వాడి వల్ల అయితే ఈ మూవీలో మెయిన్ లీడ్ నిలిచిపోవడానికి కానీ స్టాప్ చేయలేకపోయాడు. వాడికైతే బిజినెస్ గురించి ఏమీ కానీ తెలియదు. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క షేర్ మార్కెట్ కానీ చాలా డౌన్ అయిపోయింది. వాడైతే చిన్నపిల్లాడి లాగా నడుచుకుంటా ఉన్నాడు ఒక అమ్మాయి కోసం. వాడిని నమ్మి నువ్వు వెళ్ళావంటే ఆ తర్వాత నువ్వు కానీ కష్టపడాల్సి ఉంటుంది. నేను నీ మంచి కోసం చెప్తా ఉన్నాను అనేసి కానీ అంటాడా. మంచిదిరా అనేసి కానీ హీరోయిన్ అయితే అక్కడ నుంచి వెళ్తుంది. దాన్ని కానీ స్టాప్ చేసి వీడు ఎలాగైనా కానీ హీరోయిన్ మనసుని అయితే మార్చి తను కానీ ఈ మూవీ నుంచి అయితే నిలిచిపోవాలని ట్రై చేస్తాడా. ఇదిగో చూడు, ఈ ప్రపంచంలోనే నాకన్నా నేను కేర్ చేసుకునే వాళ్ళే ఎవరు లేరు, నేను నిన్ను అంతగా ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాను, నా మాట అయితే నమ్ము అంటాడా. మంచిదిరా స్వామి, నువ్వైతే మూసుకొని వెళ్తేనే నాకు ఇంకా బాగుంటుంది అనేసి హీరోయిన్ గానీ అక్కడ నుంచి అయితే పార్క్ లో గానీ వచ్చి కూర్చొని ఉంటుంది. అక్కడికి తన ఫ్రెండ్ గానీ వచ్చి హీరోయిన్ అయితే ఖచ్చితంగా ఫీల్ చేస్తా ఉంటుంది అనేసి తనని గానీ కంఫర్ట్ చేయడానికి అయితే వచ్చి ఉంటుంది అనమాట. అప్పుడు హీరోయిన్ గానీ చెప్తుంది, అందరూ గానీ తన గురించి అయితే తప్పుగా చెప్తా ఉన్నారు, తనైతే ఈజీగా ఈ పొజిషన్ కి అయితే వచ్చేసింది అనుకుంటా ఉన్నారు. కాకపోతే నేను ఎంత కష్టపడి ఈ పొజిషన్ కి వచ్చాను, నేను వేరే కొత్తగా ఉండడం వల్ల నేను ఎంత ప్రెషర్ అయితే హ్యాండిల్ చేస్తా ఉన్నాను అనేది వాళ్ళకైతే తెలియదు. ఎవరు ఏమనుకున్నా సరే నా కోసం అయితే సపోర్ట్ చేయడానికి నువ్వు, హీరో, ఇంకా అమ్మ అసిస్టెంట్, డైరెక్టర్లు అందరూ గానీ ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరి కోసమైనా కానీ నేనైతే పోరాడతాను అనేసి హీరోయిన్ గానీ తనని తానైతే సమాధాన పరుచుకుంటా ఉంటుందా. దీన్నంతా గానీ హీరో అయితే చూసేసి తనని ఏమాత్రం గానీ డిస్టర్బ్ చేయకుండా అక్కడ నుంచి గానీ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం అయితే వచ్చేస్తుంటాడు. తన గానీ ఆల్రెడీ ప్రెషర్ లో ఉంటాడు కదా. అక్కడికైతే ఎక్స్ గానీ వచ్చి హీరో యొక్క మనసును అయితే మార్చడానికి గానీ ట్రై చేస్తాడనమాట. ఇప్పుడు ప్రజలందరూ గానీ మన మీద అయితే చాలా కోపంగా ఉంటారు, ఎందుకంటే మెయిన్ లీడ్ వేరే నిలిచిపోయాడు కదా. కాబట్టి అదే కాకుండా మన యొక్క షేర్ మార్కెట్ మొత్తం గానీ డౌన్ అయిపోయింది. దీనికి ఒకే ఒక ఆప్షన్ మాత్రమే ఉంది, మనం కానీ ఎలాగైనా మెయిన్ లీడ్ని అయితే మార్చాలి, ప్రజలందరికి కానీ బాగా పరిచయం ఉన్న వాళ్ళనే ఇప్పుడు మెయిన్ లీడ్గా వేయాలి అనేసి కానీ హీరోయిన్ మార్చడానికి చెప్తాడా. సరేలే, బిజినెస్ అంతా పక్కన ఉంది, నువ్వు కానీ నాతో వచ్చి పోటీ పడతావా అనేసి హీరో అడుగుతాడు. రాను అనేసి కానీ వీడైతే చెప్తాడా. దాంతో హీరో కానీ ఒకలాగా నవ్వుతాడా. వీడికైతే కోపం వచ్చేసి డ్రెస్ని విప్పేసి వీడు కానీ బాక్సింగ్ కోచ్లోకి అయితే వస్తాడనమాట. చూడు, ఇందులో మేము కానీ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి నువ్వైతే మా మాట కానీ వినాలి, హీరోయిన్ని కావాలంటే నువ్వు సపోర్టింగ్ రోల్లో కానీ పెట్టేసి హాన్నే నువ్వైతే మెయిన్ లీడ్గా పెట్టాలి, అప్పుడే మనకు వచ్చే నష్టాన్ని కానీ మనమైతే సరిగట్టగలం అంటాడా. హీరో కానీ వీటిని అయితే బాగా దంచేసి ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి కానీ ఇంటర్నేషనల్ యాక్టర్నే మనం మెయిన్ లీడ్ గా వేస్తాము, నువ్వేం భయపడుకోని కానీ చెప్తాడు. అంటే హీరోయిన్ ని మార్చడం కాదు, హీరోని అయితే ఇంటర్నేషనల్ యాక్టర్ ని కానీ వేయబోతాడు అనమాట. ఇక్కడైతే హాన్ గానీ బాగా ఫోజులు ఇస్తూ ఫోటో షూటింగ్ అయితే చేస్తా ఉందనమాట. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ మనకే రాబోతుంది అనేసి హీరోయిన్ ఎక్స్ గానీ కాల్ చేసి, ఇదిగో చూడు, నేను ఎంతగానో ట్రై చేశాను హీరో యొక్క మనసును అయితే మార్చడానికి, వాడు అసలు నా మాట వినేట్టే లేదు, నా మాటే కదా ఎవరి మాట కానీ వినేట్లేదు, నీకు మాత్రమే ఛాన్స్ ఉంది, నువ్వు వాడి యొక్క మనసును అయితే మార్చుకోవాలి అని చెప్పేసి వీడు కానీ కాల్ని కట్ చేసేస్తాడా. హన్ గమ్మనే ఉన్నా కానీ తన అసిస్టెంట్ అయితే గమ్మనే ఉండట్లేదు. అయినా వాడైతే నీకు బదులుగానే ఆ హీరోయిన్ కానీ యూజ్ చేసుకుంటా అన్నాడు. అయినా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నిన్నంతా తను అసలు బీట్ చేయలేదు, నువ్వు కనుక మాట్లాడావు అనుకో ఖచ్చితంగా హీరో యొక్క మనసు అయితే మారిపోతుంది, వాడు నిన్నే ఇంకా ప్రేమిస్తా ఉన్నాడు అనేసి ఇది కానీ బాగా ట్విస్టింగ్ అయితే చేస్తా ఉందనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే కింద పడి పైన పడి కానీ తనైతే ప్రాక్టీస్ చేస్తా ఉంది. అందరూ కానీ తన యొక్క టాలెంట్ అయితే తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అందరికి కానీ
కానీ ప్రూవ్ చేయాలనేసి ఇంత కష్టపడతా ఉందా. అమ్మ అసిస్టెంట్ కానీ వచ్చి ఎంతగానో చెప్తుంది. హీరోయిన్ అసలు పట్టించుకునేట్టే లేదు. తను కానీ చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని అయితే హీరోతో కానీ చెప్తుంది. తను ఎవరు చెప్పినా కానీ వినేట్టు లేదు. తను చాలా కష్టపడతా ఉంది ప్రాక్టీస్ చేస్తూ అనేసి. దానికి హీరో కానీ చెప్తాడు, తనైతే ఆల్రెడీ చాలా ప్రెషర్లో ఉంది, తను కానీ ప్రాక్టీస్ చేయనియండి, తను కానీ తనైతే ప్రూవ్ చేయాలి కదా అంటాడా. అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఒకవేళ హన్కి బదిలే తన్ని కానీ యూజ్ చేసుకుంటా ఉన్నావు అంటే ఖచ్చితంగా దాన్ని అయితే స్టాప్ చేసేయి. హీరోయిన్ అయితే చాలా మంచి అమ్మాయి, తన్ని ఈ విధంగా అంతా నువ్వైతే కాయపరుచుకునేసి కానీ చెప్తా ఉంటుంది. సరే ఇంకేమీ లేదు కదా అనేసి వీడు కానీ వెంటనే ఫోన్ కాల్ అయితే కట్ చేసేస్తాడు. అటే మార్నింగ్ అయితే లేచి చూస్తాడనమాట. హీరోయిన్ నైట్ అంతా అక్కడే ఉనిందా లేకపోతే ఇంటికి వచ్చిందా అనేసి వీడు కానీ వచ్చి హీరోయిన్ యొక్క రూమ్ దగ్గర అయితే చెక్ చేస్తాడు. హీరోయిన్ అక్కడే లేకపోయేసరికి వీడు కానీ ఆఫీస్ లో అయితే వచ్చి చూస్తాడు. నైట్ అంతా గానీ తను నిద్రపోకుండా ఇంటికి గానీ వెళ్లకుండా ప్రాక్టీస్ చేస్తా ఉన్నట్టుంది. తను చాలా టైర్డ్ లో ఉంది కాబట్టి హీరో గానీ వచ్చిన వెంటనే తను అక్కడే హీరో మీదే కళ్ళు తిరిగి గానీ పడిపోతా ఉంటుంది. అప్పుడు డాక్టర్ గానీ తన దగ్గర అయితే చెప్తా ఉంటాడు, తనకేం అంత పెద్ద ప్రాబ్లం లేదు, తను చాలా టైర్డ్ గా ఉండడం వల్ల ఈ విధంగా అంతా జరిగింది, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటేనే చాలు అనేసి వెళ్తాడా. హీరో ఫ్రెండ్ గానీ చెప్తా ఉంటాడు, నేనైతే నీతో ఒకటి అడగాలి, అయినా నువ్వు హాన్ కి బదిలే హీరోయిన్ గానీ యూజ్ చేసుకుంటా అన్నావా లేకపోతే తనని నువ్వు నిజంగానే ఇష్టపడతా ఉన్నావా? నాకు బాగానే తెలుసు ఇన్ని సంవత్సరాలుగా నువ్వు హాన్ ని ప్రేమిస్తా ఉన్నావు కాబట్టి నీ లైఫ్ లో ఎన్ని అమ్మాయిలు వచ్చినా గానీ అందరినీ రిజెక్ట్ చేసావు, కాకపోతే హీరోయిన్ ని మాత్రమే నువ్వు దగ్గరికి గానీ చేర్చుకున్నావు. తను చూడడానికి హాన్ లాగే ఉంది, తనని హాన్ కి సబ్స్టిట్యూట్ గానే నువ్వైతే యూజ్ చేసుకుంటా ఉన్నావు అనేసి తనకి గనక తెలిసిందనుకో ఆ తర్వాత తన మనసే విరిగిపోతుంది, తన గురించి గానీ నువ్వైతే కొంచెం ఆలోచించు అనేసి గానీ వీడైతే అడ్వైస్ చేస్తాడా. హీరో గానీ హీరోయిన్ సైడ్ అయితే చూసేసి తను గానీ ఒంట్లో బాగాలేనప్పుడు హీరోయిన్ పక్కనే ఉండి వీటిని గానీ క్యాచ్ చేసుకొని ఉంటుంది కదా, దాన్నంతా ఆలోచించి హీరోయిన్ యొక్క కాలి గోటికి గానీ హన్ అయితే సరిపడదు, ఎప్పుడు గానీ హీరోయినే గ్రేట్ అనేసి గానీ చెప్తాంటాడా. ఇదిగో చూడు ఈ మాటనైతే నువ్వు బాగా గుర్తుంచుకో, ఇదే నిజం అనేసి గానీ ఫ్రెండ్ చెప్తాడనమాట. ఆ తర్వాత హీరో గానీ తన అసిస్టెంట్ కి అయితే కాల్ చేసి చెప్తాడు. జరిగేవన్నీ గానీ వీడికైతే ఏదో డౌట్ గా ఉంది కాబట్టి ఆ మెయిన్ లీడ్ గానీ ఎందుకు నిలిచిపోయాడో వాడి గురించి అయితే నువ్వు గానీ ఎంక్వైరీ చెయ్యి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ని గానీ దగ్గర వచ్చి నేనే చూసుకుంటాను మీరైతే వెళ్ళండి అని చెప్పి గానీ పంపించేస్తాడనమాట. ఫ్రెండ్ వాడు గానీ హీరోయిన్ ఫ్రెండ్ తో అయితే ఇంకా నిజం చెప్పకపోతే బాగుండదు, దాంతో గానీ నిజం చెప్పేయాలనేసి ఇప్పుడు ముందుకైతే వస్తాడు. నేనైతే ఇన్ని రోజులు నీ దగ్గర అబద్ధం చెప్పాను, నా యొక్క ఐడెంటిటీని గానీ నేనైతే దాచాను, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఒక ధనవంతుడిని నమ్మి మోసపోయావు, నీకు ధనవంతుడు అంటేనే అసలు నచ్చదు, నీకు క్లోజ్ అవ్వడం కోసమే నేను గానీ అబద్ధం అయితే చెప్పాను అనేసి గానీ చెప్తాడా. ఇదిగో చూడు నాకైతే బాగా తెలుసు, నీకు అందుకే ఒక ఛాన్స్ ని గానీ ఇచ్చాను, నువ్వు ఎలాగైనా నా దగ్గర వచ్చి నిజం చెప్తావు అనేసి, కాకపోతే ఇన్ని రోజులు నువ్వు నాతో ఆడుకుంటూనే కదా ఉన్నావు అనేసి కానీ తనైతే చాలా కోపంగా కానీ అక్కడ నుంచి అయితే వెళ్తుందా. నువ్వు కొంచెం సేపు నా మాట అయితే విను, నాతో కానీ రా అనేసి వీడు కానీ అక్కడ నుంచి అయితే తనని ఒక ప్లేస్ గానీ పిలుచుకొని వస్తాడు. ఇది వీడి యొక్క గార్డెన్ అంట. అక్కడ కానీ పేపర్ తో చేసిన ఫ్యాన్ లాగా అయితే ఏదో తిరుగుతా ఉంది, అక్కడికి కానీ తీసుకొని వచ్చి వీడు ఎప్పుడు మనసు సాడ్ గా ఉన్నా గానీ ఈ ప్లేస్ కి అయితే వస్తాడంట. ఇంతవరకు ఎప్పుడు గానీ ఎవరిని పిలుచుకొని రాలేదు, ఇదే ఫస్ట్ టైం నిన్ను కానీ నేను ఇక్కడికి పిలుచుకొని రావడం, ఎందుకంటే నేను నిన్ను అంతగా ప్రేమిస్తా ఉన్నాను అనేసి వీడి యొక్క లవ్ ని కానీ తనతో అయితే చెప్తాడా. దాంతో తను కానీ సంతోషంతో యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరూ కానీ కలిసిపోయి చాలా సంతోషంగా అయితే ఉంటారు. అటే హీరో గానీ హీరోయిన్ కోసం అయితే రకరకాలుగా వంటలంతా రెడీ చేసేసి దీన్నంతా గానీ నువ్వైతే తిను అని చెప్తాడా. అప్పుడు హీరోయిన్ గానీ సారీ బాస్ నా వల్లే కదా మీకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఆ మెయిన్ లీడ్ గానీ నా వల్లే నిలిచిపోయాడు, మీకు చాలా పెద్ద ప్రాబ్లం ని గానీ తీసుకొచ్చి పెట్టాను, చాలా సారీ బాస్ అంటా ఉంటుందా. దానికి హీరో గానీ చెప్తాను, ఓకేనా నిన్ను నువ్వు ఇంతగా గాయపరుచుకునేసి ప్రాక్టీస్ చేస్తా ఉన్నావు, అయినా నీకు మెయిన్ లీడే కదా ప్రాబ్లం, నేను మెయిన్ లీడ్ ని గానీ ఒక ఇంటర్నేషనల్ యాక్టర్ ని దీనిలో అయితే వేయబోతాను కాబట్టి నువ్వేం ఫీల్ చేయకు అంటాడా. ఎవరు బాస్ అంటే దానికి మాత్రం ఆన్సర్ చెప్పకుండా ముందు నువ్వు క్యూర్ అయ్యి రావడాన్ని చూడు అనేసి హీరో గానీ అక్కడ నుంచి అయితే హన్నీ గానీ పిలిపించుంటాడు అనమాట. తన దగ్గరకు వస్తాడా. ఆ విషయం తెలిసేసరికి హన్నీని అయితే చేతిలోనే పట్టను కాల ఒకటే సంతోషం అయిపోతా ఉంటుంది. హీరో గానీ అక్కడికైతే వస్తాడనమాట. అప్పుడు హన్ గానీ మా కోసం అయితే ఒక స్ట్రాంగ్ అయిన కాఫీని గానీ అయితే అంటుంది. దానికి హీరో అయితే నాకు స్ట్రాంగ్ అయిన కాఫీ నచ్చదు, నాకు చాలా లైట్ అయిన కాఫీనే నచ్చుతుంది అనేసి కానీ నోస్ కట్ చేసేస్తాడు. ఆ తర్వాత హన్ గానీ నాకు తెలుసు మెయిన్ లీడ్ వేరే నిలిచిపోయాడు, నువ్వు ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నావు అనేసి, నీకోసం నేను ఎలాంటి హెల్ప్ అయినా కానీ చేస్తాను, నీకోసం నేను ఈ మూవీలో కానీ యాక్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేసి తను కానీ కథలుగా వదులుతుందా. అయ్యో నా కోసం నువ్వు అంత హెల్ప్ చేస్తావా, మంచిది, దానికైతే ముందు నువ్వు దీన్ని కానీ చూడు అనేసి వీడు కానీ ఫోన్లో అయితే ఒక ఫోటోని కానీ చూపిస్తాడనమాట. అందులో అయితే చిలక మెయిన్ లీడ్తో కానీ వెళ్ళి మాట్లాడి ఉంటుంది కదా, వాడిని కానీ నిలబెట్టేలాగా చేసి ఉంటుంది, ఆ ఫోటోనే ఉంటుంది. దాన్ని చూసేసి ఈమెకైతే ఆమె ఎవరనే తెలియనట్టు హే ఇది ఎక్స్ యొక్క ఫియాన్సే కదా అనేసి కానీ చెప్తుందా. అయ్యో పాపమే నీకు ఆ అమ్మాయి ఎవరని కానీ తెలియదు కదా, సరేలే ఫోటోని అయితే చేంజ్ చేసి చూడు అనేసి కానీ చెప్తాడా. ఏం కానీ స్క్రోల్ చేస్తుంది అనే కదా చిలకని కానీ చూస్ చేసి పంపించి ఉంటుంది. ఆ వీడియో కానీ అక్కడైతే ఉంటుందా. హీరో కానీ మొత్తాన్ని సేకరించేసి ఇక్కడికి వచ్చినట్టున్నాడు. దాన్నంతా చూసేసి ఇదిగో చూడు దీన్నంతా చూపించి నన్నేమి కానీ నువ్వైతే ప్రూవ్ చేయలేవు అనేసి తను కానీ కింద పడినా నాకేం గాయాలు
వాళ్ళు ఎవరో అనేసి గౌరవాన్ని పోగొట్టుకోకుండా మాట్లాడుతూ ఉంటుందా. దానికి హీరో గానీ చెప్తాడు, నాకు బాగానే తెలుసు నువ్వు ఇలాగే సమాలిస్తావు అనేసి. నువ్వు ఇందులో మెయిన్ లీడ్ గా కావాలంటే నువ్వు ఇలాంటి పనులు చేయడం అంతా ఆపేసి నువ్వు గానీ కావాలంటే మా అమ్మతో మాట్లాడు, తనే మొత్తం డెసిషన్ ని గానీ తీస్తుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి గానీ వీడైతే వెళ్ళిపోతాడా. ఇది అసలు వదిలే రకమే కాదు, దీనికి ఏది కావాలన్నా గానీ తనైతే సాధించుకునే రకమేమో. తను గానీ హీరో వాళ్ళ అమ్మతో మాట్లాడాలంటా ఉంటుంది. ఇక్కడ హీరో వాళ్ళ అమ్మనే చూపిస్తారు. తనకు గానీ ఒక డ్రెస్ అయితే కొనడానికి వచ్చి ఉంటుందా. అక్కడ వాళ్ళు గానీ కొంచెం చిన్నపిల్లలు వేసేలాగా గౌన్ అయితే ఎత్తి చూపిస్తారు. ఇది చాలా చిన్నపిల్లలు వేసేలాగా ఉంది, ఇది వద్దు అనేసి కానీ వాళ్ళమ్మ చెప్తా ఉంటుంది. ఆ టైంలో అయితే హీరో వాళ్ళ అమ్మ కానీ హాన్ అయితే ఫోన్ చేసి నేను కానీ మీతో అయితే మాట్లాడాలి, మనం ఇద్దరం కలుద్దామా అనేసి కానీ తనైతే పర్మిషన్ అడుగుతా ఉంటుందా. సరేలే అనేసి హీరో వాళ్ళ అమ్మ కానీ ఆ తర్వాత ఈ డ్రెస్ అయితే నా కోడలకు కానీ ప్యాక్ చేయండి అనేసి చెప్తుంది అనమాట. అది ఎవరికనేసి అర్థం కాలేదు. తర్వాత అసిస్టెంట్ తో కానీ చెప్పి హీరోయిన్ కి అయితే బాగా ప్రాక్టీస్ చేపిస్తా ఉంటుంది. ఈ మీటింగ్ లో ఎలా నడుచుకోవాలనేసి అంతా చెప్పిస్తారు. హీరోయిన్ గానీ ఆ డ్రెస్ అదే హీరో వాళ్ళమ్మ తీశారు కదా, ఆ డ్రెస్ ని వేసి హీరో వాళ్ళమ్మని మీట్ అవ్వడానికి గానీ పిలుచుకొని వస్తుంది. అక్కడైతే హన్ గానీ రాబోతుంది. ఈ మూవీ యొక్క మెయిన్ లీడ్ కోసం అంటే హీరోయిన్ గానీ భయపడిపోయి ఇదిగో చూడండి హన్ అయితే ఒక ఇంటర్నేషనల్ యాక్టర్, తను వస్తుందంటే ఖచ్చితంగా నేను తనతో పోటీ పడలేను, నేను గానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాను అంటుంది. అసిస్టెంట్ గానీ హీరోయిన్ కి అయితే బుద్ధి వచ్చేటట్టు చెప్తుంది అనమాట. అసలు నీకు నీ మీదే కాన్ఫిడెన్స్ లేదా? ఆయన ఈ సిటీలో ఎంత మందో తెలుసా ఈ యొక్క ప్రాజెక్ట్ కి పోటీ పడతా అన్నారు. ఇంటర్నేషనల్ యాక్టర్ హాన్ అంటున్నావే, తను గానీ ఈ మూవీలో మెయిన్ లీడ్ గా రావడానికి అంత కష్టపడి పని చేస్తా ఉంది. కాకపోతే నీకు ఆపర్చునిటీ ఈజీగా దొరికింది, నువ్వు ఇంకా గానీ ట్రై చేయట్లేదు. నీ కోసం కాకపోయినా మా అందరి కోసం నువ్వైతే కష్టపడాలి అనేసి కానీ చెప్తుందా. ఎప్పుడుదా హీరోయిన్ గానీ బాగా కాన్ఫిడెంట్ గా చెప్తుంది అనమాట. ఖచ్చితంగా హీరో కోసం, మీ కోసం, డైరెక్టర్ కోసం, అందరి కోసం గానీ నేను ఎవరు అనేది నన్ను ప్రూవ్ చేసుకుంటాను అనేసి కానీ మీటింగ్ లోపలికి అయితే గంభీరంగా వెళ్తుంది. హీరో ఫ్రెండ్ గానీ ఈ విషయం అయితే తెలుసుకొని వచ్చి హీరో దగ్గర గానీ పరిగెత్తుకుంటూ వచ్చి రేరే నీకు విషయం తెలుసా, మీ అమ్మ అయితే ఈ రోజు హాన్ ని గానీ మీట్ అవ్వబోతారంట, అక్కడైతే బాగా పండగ జరగబోతుంది, నాకైతే ఒకటే ఆత్రంగా ఉందంటాడా. రే నోరు మూసుకొని వెళ్తావా లేదా అనేసి కానీ హీరో అయితే తిడతా అంటాడు. రే ఈ రోజు నువ్వు కానీ లీవ్ వేసేసి వెళ్ళి హీరోయిన్ తో తిరగొచ్చు కదా అనేసి కానీ వీడు చెప్తాడా. నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి వాడిని కానీ అక్కడ నుంచి పంపించేసి హీరో గానీ అసిస్టెంట్ కి అయితే కాల్ చేసి అడుగుతాడు హీరోయిన్ కి ఇప్పుడు ఎలా ఉంది, తను ఏం చేస్తా ఉంది అనేసి కానీ ఎంక్వైరీ అయితే చేస్తాడా. అప్పుడు అసిస్టెంట్ గానీ నిజం చెప్తుంది, నేనైతే ఈ రోజు మీ అమ్మని మీట్ అవ్వడానికి వచ్చాను హీరోయిన్ పిలుచుకునేసి. ఇక్కడైతే హాన్ గాను ఉందనేసి కానీ చెప్తుందా. ఏంది అమ్మ దగ్గరికి పిలుచుకొని వెళ్ళారా, అక్కడికి ఎందుకు తనని పిలుచుకొని వెళ్ళారు, అక్కడ ఏదైనా ప్రాబ్లం జరగబోతుంది, ముందు తన్నే కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొని రండి, అక్కడ వద్దే వద్దు అనేసి కానీ హీరో అరస్తా అంటాడు. బాబో నేనైతే ఏమి చేయలేను, ఇది మీ అమ్మ యొక్క డెసిషన్, నేను జస్ట్ ఎంప్లాయీనే, తను చెప్పేదా నేను కానీ చేయాలి అనేసి కానీ తనైతే కాల్ని కట్ చేసేస్తుంది. హీరోయిన్ హన్ను ఇద్దరు కానీ హీరో వాళ్ళ అమ్మని మీట్ అవ్వడానికి అయితే వెళ్తా ఉంటారా. హీరో వాళ్ళ అమ్మ కానీ ఇద్దరిని చూస్తుంది, కాకపోతే హీరోయిన్ మాత్రం నా బంగారు కొండ, నా కొడలా ఇక్కడ రా అని పిలుస్తా ఉందనమాట. పిలిచి హీరోయిన్ గానీ తన పక్కన అయితే కూర్చోబెట్టుకుంటా ఉంది. ఇక్కడ హన్ను మొహం చూడాలి బాగా వాడిపోతా ఉందా. అక్కడికి అసిస్టెంట్ గానీ వచ్చి నువ్వెందుకు తల్లి ఇక్కడే నిల్చుకొని ఉన్నావు, నువ్వు కానీ రావచ్చు కదా అనేసి పిలుచుకొని వస్తుంది అనమాట. ఈ హన్ను కానీ ఆంటీ నేనైతే మీకోసం అబ్రాడ్లో నుంచి గిఫ్ట్ తీసుకొచ్చాను, దీన్ని కానీ తీసుకోండి అనేసి ఇదే డ్రెస్సులలో అంతా గుచ్చుకుంటారు కదా ఒక ఫ్యాన్సీ పిన్ను, ఆ పిన్నుని అయితే తెచ్చి ఉంటుంది. అది కానీ డైమండ్తో చేసిందంట. ఏందమ్మా ఇది డైమండ్తో ఉంది, నాకు చాలా వయసు అయిపోయింది కదా, నాకైతే బాగుండదు, నా కోడలకి అయితే సూపర్గా ఉంటుంది, నువ్వు కావాలంటే వేసుకో తల్లి అనేసి కానీ హీరోయిన్కి అయితే వేయిపించేస్తుంది. దీన్నంతా చూసేసి హన్నుకి వేరే కడుపు మండిపోతా ఉంది. హీరోయిన్ వేరే కాఫీ తాగుతుందా, అది చాలా స్ట్రాంగ్ గా ఉంది, తనకు వేరే దగ్గు వచ్చేస్తుందా. అప్పుడు వాళ్ళ అత్త గానీ కాఫీని అయితే చేంజ్ చేసి ఇస్తుంది అనమాట. అవును నా ఫ్యామిలీ నెక్లెస్ ని గానీ తీసుకొని వచ్చి ఆ రోజు పార్టీలో నీ కోసం ఇచ్చాడంట కదా, వాడు నిన్ను అంతగా ప్రేమిస్తా అన్నాడా, నా దగ్గర ఎందుకు దాచుతా ఉన్నావు అనేసి కానీ అడుగుతుందా. అయ్యో లేదంటే ఆ డ్రెస్ కి ఆ నెక్లెస్ మ్యాచ్ అయ్యింది అనేసి మీ కొడుకు ఇచ్చాడు, ఇంకేమీ లేదు, నేను గానీ దాన్ని రిటర్న్ ఇచ్చాను అంటుందా. ఇప్పుడు హన్నుకి గానీ కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకు నువ్వు అలాగంతా చెప్తా ఉన్నావు, ఒకవేళ నేను మీ ప్రేమకు గానీ అడ్డుగా వస్తాననేసా, అయినా నేను నీకు అయితే ఫుల్ సపోర్ట్ చేస్తానులే, నాకు మీ ఇద్దరు ప్రేమించుకోవడంలో ఎలాంటి అభ్యంతరం గానీ లేదు, నా కోడలుగా రావడానికి నేను కానీ ఫుల్ గా సంతోషపడతాను, నా కొడుకు గానీ మంచిగానే సెలెక్ట్ చేశాడు అనేసి కానీ చెప్తా ఉంటుందా. ఆ తర్వాత హన్తో గానీ అడుగుతుంది, అవును తల్లి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, ఏం మాట్లాడాలన్నావు అంటుందా. హన్ను గానీ హీరోయిన్ సైడ్ ఇంకా అసిస్టెంట్ సైడ్ గానీ చూసి మీరిద్దరు గానీ ఇక్కడ నుంచి అయితే కొంచెం వెళ్తారా, నేను కానీ పర్సనల్ గా మాట్లాడాలి అంటుంది. అప్పుడు అసిస్టెంట్ గానీ చెప్తుంది, నీ గురించి నాకైతే మొత్తం కానీ తెలుసు, ఏదైనా కానీ నా ముందరే మాట్లాడు అని చెప్తుందా. ఆ తర్వాత హీరోయిన్ గానీ సరే మీరు మాట్లాడుకోండి నేను వెళ్తాను అంటుంది. హీరో వాళ్ళ అమ్మ అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు నా కోడలివి, ఏదైనా కానీ నువ్వు వినాలి, అప్పుడే నీకు కానీ అందరి గురించి తెలుస్తుంది, కాబట్టి నువ్వు కానీ కూర్చోనేసి హీరోయిన్ గానీ కూర్చోబెట్టుకుంటారా. ఈ హన్నుకైతే బాగా పిచ్చ కోపం వస్తుంది, మీరు అసలు ఏమనుకుంటున్నారు, హీరోకి అప్పుడు ఇప్పుడు ఎప్పుడో గానీ నేనే ఇష్టం, వాడు నన్నే ప్రేమిస్తా ఉన్నాడు అనేసి కానీ చెప్తుందా. పాపం హీరోయిన్ కి ఇప్పుడుదా ఈ విషయమే తెలుస్తా ఉంది, హీరో హన్ను ఇద్దరు ప్రేమించుకున్నారు అనేది. తర్వాత హీరో వాళ్ళ అమ్మ గానీ చెప్తా ఉంది, వాడు పిచ్చివాడు,
అప్పుడైతే నువ్వు వాడిని కాపాడేసరికి అదే నిజమైన లవ్ అనుకునేసి నీ వెనకాలే వస్తా అన్నాడు. కాకపోతే వాడు ఇప్పుడు ఫుల్గా చేంజ్ అయిపోయాడు. వాడికి ఇప్పుడు బాగానే తెలిసిపోయింది వాడు ఎవరిని ప్రేమించాలి, వాడిని ఎవరు ప్రేమిస్తా ఉన్నారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కి హీరోయిన్ గానీ వాడిని అయితే నిజంగానే ప్రేమిస్తా ఉంది కాబట్టి వాడు కానీ తన ప్రాణం ఇచ్చైనా కానీ హీరోయిన్ అయితే ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటా అన్నాడు. కాబట్టి నువ్వు అన్నిటికి కానీ కొంచెం దూరంగానే ఉండు. ఈ పిచ్చి పిచ్చి రూమర్స్ అంతా స్ప్రెడ్ చేసి నా కోడల్ని నువ్వు హర్ట్ చేయాలనుకుంటే నేను చూస్తూ గమ్మనే ఉండును అనేసి కానీ తన్ని కానీ బెదిరిస్తుంది. ఆ తర్వాత హన్ గానీ చెప్తాంది, ఆంటీ నేనైతే ఈ మూవీలో కానీ మెయిన్ లీడ్ గా వర్క్ చేయడం కోసమే ఇక్కడికి వచ్చాను. నేను పెద్ద ఇంటర్నేషనల్ యాక్టర్ని. మీ కంపెనీతో కలిసి వర్క్ చేస్తే ఆ తర్వాత మీ కంపెనీకే మంచి పేరు వస్తుంది, మీకు కానీ బాగా ఇన్కమ్ అయితే వస్తుంది, మంచి ప్రాఫిట్ కానీ దొరుకుతుంది అనేసి తన గురించి తనే గొప్పగా చెప్పుకుంటుందా. ఆ కంపెనీ నాశనంగా పోయిందిలే అమ్మా, దాని గురించి ఇప్పుడు నేనైతే పట్టించుకునేటట్టు లేదు. సరే ఈ మూవీ యొక్క డైరెక్టర్ ఎవరు అనేసి కానీ అసిస్టెంట్ తో అడుగుతారా. అసిస్టెంట్ కానీ డైరెక్టర్ లిన్ను, వాడైతే ఎవరు చెప్పినా కానీ అసలు పట్టించుకోడే, ఎవరి మాట కానీ వినడే అనేసి చెప్తుందా. అవును నేనే ఈ కంపెనీ యొక్క చైర్మన్ ని, కాకపోతే నేను చెప్పినా కానీ ఆ పొగరుబోతు వాడైతే అసలు వినడు ఆ డైరెక్టర్. కాబట్టి నువ్వు కానీ ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా చూసుకో తల్లి అనేసి కానీ హన్ అయితే సింబాలిక్ గా రిజెక్ట్ చేస్తారనమాట. హీరోయిన్ కానీ ఇక్కడ కాఫీ తాగి తాగి దగ్గుతా ఉంది. ఏమైంది తల్లి అప్పటి నుంచి ఒకటి దగ్గుతా ఉన్నావు, నీకేమైనా ప్రాబ్లమా అనేసి కానీ అడుగుతారా. లేదు కాఫీ చాలా స్ట్రాంగ్ గా చేదుగా ఉందా అందుకే నాకు నచ్చలేదు, నేను ఎప్పుడు కానీ లైట్ గా తాగుతాను అని చెప్తుందా. హను కానీ నవ్వుతూ నీకు హీరోకి ఇందులోనే సెట్ అవ్వలేదు, వాడు ఎప్పుడు కానీ స్ట్రాంగ్ గానే తాగుతాడు అని చెప్తుందా. లేదే తను నాతో ఉన్నంత వరకు ఎప్పుడు కానీ స్ట్రాంగ్ గా అయితే కాఫీ అస్సలు తాగుడు, నాతో పాటు ఎప్పుడు కానీ లైట్ గానే తాగేవాడు అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుందా. దాన్ని చూసి హన్నుకైతే మండిపోతా ఉంది. హీరో వాళ్ళమ్మ అయితే నా కొడుకు నీ కోసం అంతగా మారిపోయాడా, నా కోడల్ని అంత బాగా నచ్చిందా అనేసి కానీ పొగడుతూ ఉంటుంది. ఇక్కడ హీరో వల్ల అయితే అసలు ఉండని మానలేదు. వాళ్ళమ్మ అక్కడ ఏం మాట్లాడుతా ఉందో ఏమో, హీరోయిన్ వేరే ఏం చేస్తా ఉందో తెలుసుకోవాలనేసి అసిస్టెంట్ కి కాల్ చేస్తాడా. అసిస్టెంట్ వేరే ఫోన్ అటెండ్ చేయడం లేదు. ఇక్కడ అయితే అన్నికి ఆల్రెడీ పరువు మర్యాదలు అంతా పోయింది, ఇంకా ఉండి కొంచెం ఉన్నదాన్ని కానీ ఎందుకు పోగొట్టుకోవడం అనేసి తనే మర్యాద బయటికి వెళ్తాను అనేసి కానీ అక్కడ నుంచి అయితే వచ్చేస్తా ఉంది. హీరో వల్ల అక్కడ ఉండలేక హీరోయిన్ ఉండే ప్లేస్ కి అయితే వచ్చేస్తాడు అనమాట, హీరోయిన్ ని పిలుచుకొని వెళ్ళడానికి. హీరోయిన్ డిన్నర్ చేసి వచ్చేంత వరకు హన్ గానీ బయటే వెయిట్ చేస్తా ఉన్నట్టుంది. హీరోయిన్ తో మాట్లాడాలి అనేసి తన దగ్గర కానీ చెప్తా ఉంది. ఇదిగో చూడు నీకు ఒక్క రోల్ వచ్చేసింది అనేసి ఒకటే సంతోషపడిపోకు, హీరో ఎప్పుడూ కానీ నన్నే ప్రేమిస్తాడు, అది మాత్రమే కాదు వాళ్ళమ్మ నిన్ను కొడల అనింది అనేసి ఒకటే మురిసిపోకు, వాళ్ళమ్మ నన్ను జలసీగా ఫీల్ అవ్వడానికే నేను ఆ విధంగా పిలిచింది అనేసి కానీ తనైతే చెప్తా ఉందా. దానికి హీరోయిన్ కానీ చెప్తా ఉంది, నేను ఎందుకు సంతోషపడతాను, మీరుదా భయపడుతున్నట్టుంది, మీరైతే ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ సూపర్ స్టార్, మీరెందుకు ఇప్పుడు నా దగ్గర వచ్చి ఛాలెంజ్ చేస్తా ఉన్నారు అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుందా. దానికి తను కానీ చెప్తాంది, ఇదిగో చూడు హీరోయిన్ ఏమో హీరోని కానీ ఏమార్చి తన యొక్క సపోర్ట్ తో ఇంత పెద్ద రోల్ ని కానీ సంపాదించుకునిందంట, అందరూ ముందర కానీ తనైతే ఇన్నసెంట్ లాగా నటిస్తా ఉంది, అది ఇదనేసి కానీ హన్ అయితే చెప్తుందా. దానికి హీరోయిన్ కానీ చెప్తాంది, నా యొక్క డ్రీమ్ ఏందో తెలుసా, మీలాగా ఒక పెద్ద యాక్టర్ కావాలనేది, మీలాగా కాకపోయినా మీలా ఒక 1% అయినా కానీ నేనైతే సంతోషం అనుకునేదాన్ని, కాకపోతే ఇప్పుడుదే నాకు తెలిసింది నా జన్మలో నీలాగా మాత్రం అస్సలు మారకూడదు అనేసి నేను కానీ అనుకుంటా ఉన్నాను అనేసి హీరోయిన్ కానీ తన నోస్ అయితే కట్ చేసి అక్కడ నుంచి కానీ పంపించేస్తుంది. హీరోయిన్ కానీ ఈ విధంగా అంతా హన్ కి రిప్లై ఇచ్చిందంతా హీరో వాళ్ళమ్మ కానీ చూసేసి వెంటనే హీరో కానీ కాల్ చేసి, ఇదిగో చూడు హీరోయిన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అది మాత్రమే కాదు తను నా ఫ్యామిలీకి కోడలు అవడానికి కావాల్సిన క్వాలిటీస్ టాలెంట్ అన్ని కానీ తన దగ్గర ఉంది, కాబట్టి నువ్వు తన్ని కానీ నా యొక్క కోడలుగా చేయడానికి మాత్రమే ట్రై చెయ్యి, కాకపోతే ఇంకేదైనా గేమ్ ఆడినావు అనుకో ఆ తర్వాత నా గురించి నీకు బాగానే తెలుసు కదా అని చెప్పి వీడిని కానీ బెదిరిస్తుంది. హీరో కానీ యాక్చువల్ గా హీరోయిన్ మీద ప్రేమలో పడిపోయాడు కాబట్టి సంతోషంగానే ఉంటాడనమాట. ఆ తర్వాత హీరో కానీ అసిస్టెంట్ తో అయితే చెప్పేసి హీరోయిన్ గానీ నేనే పికప్ చేసుకుంటాను అనేసి హీరోయిన్ గానీ అక్కడ నుంచి అయితే తీసుకొని వస్తా అంటాడనమాట. అప్పుడు హీరోయిన్ గానీ అడుగుతా ఉంది, అవును మీరు హన్ని గానీ డేటింగ్ చేశారా అనేసి. హీరో సైలెంట్ గా ఉండేసరికి మీరేమీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, అయినా నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను, ఈ మూవీలో గానీ మెయిన్ లీడ్ గా ఉండడానికి మీ అమ్మ అయితే నాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చారు, ఊర్లో ఎవరు ఏమన్నా గానీ మీ అమ్మ కోసం అసిస్టెంట్ కోసం డైరెక్టర్ కోసం నేనైతే ఖచ్చితంగా కష్టపడతాను అంటుందా. మరి నా కోసం అంటాడు. ఆ హీరోయిన్ గానీ ఆలోచించి నీ కోసం కానీ అనేసి కానీ చెప్తా ఉంటుంది. ఆ విధంగానే హీరోయిన్ గానీ ఇంటికి అయితే తీసుకొని వచ్చి వదిలేస్తాడనమాట. సరే నువ్వు లోపలికి వెళ్ళు అని పంపించేసి వీడు కానీ బయటకు వస్తా అన్నప్పుడు హీరోకి కానీ కాల్ వస్తుంది బార్లో నుంచి. ఈ విధంగా ఇక్కడ హన్ అయితే బాగా తాగేసి పడిపోయి ఉండదు, కానీ పదే పదే మీ పేరే చెప్తా ఉంది, మీరు వచ్చి పికప్ చేసుకోండి అంటాడా. దానికి హీరో గానీ నాకెందుకు కాల్ చేస్తున్నారు, నేను రాను అని చెప్తాడు. తన యొక్క కాల్ హిస్టరీలో లాస్ట్ నెంబర్ మీదే ఉండింది, అందుకే మేము కానీ మీకు కాల్ చేసాము అంటారా. హీరో గానీ వేరే ఆప్షన్ లేకుండా ఆ బార్కి గానీ వస్తాడనమాట హన్ని పిలుచుకొని వెళ్ళడానికి. నిజానికి హన్ గానీ బాగానే యాక్టింగ్ చేస్తా ఉంటుంది, నువ్వు వచ్చిన దానికి నాకైతే సంతోషం, నువ్వు నన్ను ఇంకా కానీ ప్రేమిస్తా అన్నావు అందుకే కదా వచ్చావు అది ఇది అని చెప్పేసి అక్కడైతే మనిషిని కానీ పెట్టి తనైతే ఫోటోలు తీపిస్తా ఉంటుంది. వీళ్ళిద్దరూ కానీ క్లోజ్ గా ఉండేది, తను కానీ వెంటనే హీరోయిన్ అయితే గిస్ చేసేటట్టు వెళ్తుందా. మొత్తం కానీ ఇక్కడైతే
ఫోటో తీస్తా ఉంటారు. కాకపోతే హీరో మాత్రం తనైతే రిజెక్ట్ చేసేస్తాడనమాట. నువ్వు అటు పక్క వెళ్ళు దయ్యమా అన్నట్టుగానే తరిమేస్తాడు. అక్కడ నుంచి కానీ తనైతే తన ఇంటికి కానీ పిలుచుకొని వస్తాడనమాట. నిజానికి వీళ్ళిద్దరికి మధ్య పాస్ట్ లో ఏం జరిగిందనేది మనకు కానీ ఇప్పుడుదా చూపిస్తారు. యాక్చువల్ గా హాన్ అయితే హీరోయిన్ లాగా ఒక చిన్న చిన్న రోల్ అంతా చేసే ఒక స్మాల్ యాక్టర్ గానే అప్పుడు ఉండేది. హీరో తను ఇద్దరు గానీ ప్రేమించుకుంటూ ఉండేటప్పుడు హీరో బాగా రిచ్ అయిన ఫ్యామిలీకి చెందినవాడు అని తన దగ్గర చెప్పకుండా తను చాలా పేదవాడు అన్నట్టుగానే చూపించేవాడు. కాకపోతే హీరో వాళ్ళ అమ్మకి మాత్రం హాన్ మీద అయితే ఎప్పుడో గానీ ఒక డౌట్ అయితే ఉండేదన్నమాట. తనని చెక్ చేయడం కోసమే తను గానీ హాలీవుడ్ డైరెక్టర్ ని గానీ హాన్ దగ్గరికి అయితే పంపించి ఉంటుంది. తనకు గానీ అక్కడైతే ఫ్యూచర్ ఉంది, నువ్వు గానీ కావాలంటే వచ్చే యూఎస్ కి అన్నట్టు పిలుచుంటారు. హాన్ గానీ అప్పుడు ఆలోచించుంటుంది, హీరో వేరే చాలా బీదవాడుగా ఉన్నాడు, సరే మనం గానీ ఈ ఆపర్చునిటీని వదులుకోకూడదు అన్న దానికోసమే హీరోని వదిలి హాలీవుడ్ గానీ వెళ్ళుంటుంది అనమాట. ఇక్కడ హీరో వాళ్ళమ్మ పెట్టిన టెస్ట్ లో గానీ తనైతే ఫెయిల్యూర్ అయిపోయి ఉంటుంది. అది కాకుండా హీరో గానీ ఒక స్టేజ్ తర్వాత తన దగ్గర మొత్తం నిజం గానీ చెప్పేసి తనని గానీ తన పక్కనే ఉంచుకోవడానికి అమ్మ అసిస్టెంట్ దగ్గర గానీ వెళ్ళి వీడైతే పర్మిషన్ అడుగుంటాడు. ఇప్పుడు హీరోయిన్ నటించబోయే మూవీలో గానీ హన్నే మెయిన్ లీడ్ గా వేయండి అనేసి దానికి తను గానీ ఒప్పుకొని ఉంటుంది అనమాట. కాకపోతే హన్ అప్పుడు అసలు ఒప్పుకోలేదు. నాకు ఇక్కడ ఫ్యూచరే ఉండదు, నా యొక్క డ్రీమే ఒక పెద్ద యాక్ట్రెస్ అవడమే, నాకు హాలీవుడ్ లో వెళ్తేనే నా యొక్క డ్రీమ్ గానీ ఫుల్ఫిల్ అవుతుంది, కాబట్టి నేను గానీ ఈ ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకోవాలి అని హీరో యొక్క ప్రేమని గానీ ఇక్కడే వదిలేసి హీరో ఎంతో బతిమలాడినా గానీ వాడిని అయితే అసలు పట్టించుకోకుండా తన గానీ అక్కడ నుంచి అయితే అబ్రాడ్ గానీ వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. హీరో ఎంతగా ప్రేమించి ఉంటే తనకైతే వాళ్ళ ఫ్యామిలీ నెక్లెస్ ని గానీ అప్పుడే తీసుకొని వచ్చి ఉంటాడు ఇచ్చేయాలి అనేసి. కాకపోతే ఏది పట్టించుకోకుండానే తన గానీ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు హీరో దగ్గర గానీ వచ్చి నన్ను యాక్సెప్ట్ చేసుకో అంటే హీరో మాత్రం ఎలా యాక్సెప్ట్ చేసుకోగలడు. ఈ విధంగానే వీళ్ళ యొక్క పాస్ట్ గురించి చెప్తూనే ఈ ఎపిసోడ్ ని గానీ ముగిస్తారు. అంటే ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ గానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ గానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.